Premium triplex villas at Kollur, APR Projects. బట్ ఏం చదువుకున్నారు మీరు అసలుకి? 7వ తరగతి చదువుకొని జీవితం అని ఇన్ని పాఠాలు లౌక్యం నేర్చుకున్నారు. అంతే అంతే. లౌక్యం కాదు, బతకడం ఎలాగనేది నేర్చుకున్నాను అంతవరకే. స్టేజ్ మీద స్క్రీన్ మీద నటించడం తప్ప జీవితంలో నటించలేను. నేను నటించడం తెలియదు. ఉన్నదేదో ఫ్రాంక్గా చెప్పేస్తాను, వాళ్ళు ఏమంటే అనుకుంటే అప్పుడు అనుకొని వదిలేస్తారు కదా, అంతే. లేకపోతే జీవితాంతం అలాగే ఇంకొకళ్ళ గురించి చెడుగా అనుకోను నేను. ఎవరైనా ఏదైనా చెప్పాలని నా దగ్గరికి వచ్చినా కూడా వదిలేండి మనకెందుకండి అంట. నేను విన్న కూడా విన్నాను నేను కొన్ని మాటలు అయితే. బట్ 7వ తరగతి చదువుకున్నారు, 1000కి పైగా సినిమాలు తీశారు. వచ్చిన డబ్బుని ఎట్లా రొటేషన్ చేయాలి, చెన్నైలో గ్రౌండ్స్ అప్పుడు చాలా తక్కువ రేటు ఉంటాయి, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఏంటి మంచి చెడు ఇవన్నీ వెనకుండి నడిపించే గాడ్ ఫాదర్ అంటే ఎవరు మీకు? ఎవరు లేరు. మేమే, నాకు ఎవరు లేరు. అంటే ఆ రోజుల్లో నాకు చెప్పాను కదా, నేను తిని నలుగురికి పెట్టగలిగే శక్తి నాకు దేవుడు ఇస్తే చాలు అని అనుకుంటాను. ఈరోజు కూడా అదే అనుకుంటాను నేను. ఇప్పుడు నా వెనకాల మా అత్తగారు కానీ వాళ్ళ మరుదులు కానీ వాళ్ళు కానీ ఎవరున్నా కూడా వాళ్ళందరికీ హెల్ప్ చేసేదాన్ని. మా తమ్ముడి పిల్లల్ని హెల్ప్ చేశాను, మా చెల్లెల పిల్లలకి హెల్ప్ చేశాను. అలాగే అందరికీ హెల్ప్ చేసి నాకంటూ ఏది ఆఖరి నా చివరికి వచ్చేటప్పటికి నా పిల్లలకంటూ ఏది పెద్దగా నేను మిగల్చలేదు నా పిల్లలకి. ఎంతోమంది ఆర్టిస్టులు సినిమాల్లో ఏదో చేసేద్దామని వచ్చి పాపం ఖర్చులకి తినడానికి లేక పార్కులలో పడుకున్న ఆర్టిస్టులను ఎంతోమందిని చూసుంటాం. అవునండి. ఎంతోమందికి కూడా బాగా సపోర్ట్ చేశారు, అన్నం పెట్టారు, షెల్టర్ ఇచ్చారని మేము వింటాం. ఇప్పుడు ఆ గ్రాటిట్యూడ్ మా జానకమ్మ మమ్మల్ని ఒకనొక టైంలో దగ్గరికి తీసింది అనేది ఉందే వాళ్ళకి? ఉంటుంది, ఎందుకు ఉండదు. ఉన్నారు ఇక్కడ ఉండొచ్చు, మనసులో ఉండొచ్చు. బట్ ఇంతమంది మీ దగ్గరికి వచ్చి మీరు షెల్టర్ ఇచ్చిన వాళ్ళు, మీరెందుకు ఒకనొక టైంలో మన యాక్టర్ చంద్రమోహన్ గారి ఇంట్లో అద్దెకు ఉండాల్సి వచ్చింది? అసలుకి సొంత ఇల్లు లేదు నాకు అప్పుడంతా అద్దె ఇంట్లోనే ఉండేదాన్ని నేను. అద్దె ఇల్లు వాళ్ళ ఇల్లు ఖాళీగా ఉంటే లక్ష్మీ కాలనీలో ఆ ఇంట్లో అద్దెకున్నాను నేను. ఎంత అద్దె అప్పుడెంత 350 ఎంతో. ఆ ఇంట్లో ఉండగానే నేను స్థలం కొనుక్కొని ఇల్లు కట్టుకొని విరుగుంబాకం వెళ్ళిపోయాం. ఆయన లక్కీ హ్యాండ్ అంటే అసలుకి. శోభన్ బాబు గారు కూడా ఏది కొన్నా కానీ ఫస్ట్ ఆయన చేతితో డబ్బులు తీసుకున్న తర్వాతే కొంటారంట. నిజమండి. ఆయన బోళాగా మాట్లాడతారు తప్ప ఆయనలో క్రిటిసిజం లేదు. క్రిటిస్ చేయడం ఒకళ్ళని అది లేదు. ఓపెన్గా మాట్లాడతాడు ఆయన, అదొకటి నచ్చుద్ది నాకు. ఇంకొకళ్ళు రాజకీయాలు ఎక్కువ చేయడం, ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పడం అలాంటివి లేవు ఆయనకి. దడదడనే మాట్లాడతాడు అంతవరకే తప్ప. ఆయన నాకు నచ్చిన వ్యక్తి ఎవరంటే చంద్రమోహన్ గారు. ఓపెన్గా మాట్లాడతారు, ఆయన మనసులో కల్మషాలు ఉండవు, ఏమీ ఉండవు. శోభన్ బాబు గారి గురించి ఏం చెప్తారమ్మా? ఆయన సైలెంట్గా ఉంటారు. అవును, చేశాను. ఆయన సైలెంట్గా ఉంటారు, హ్యాపీగా ఉండేవారు. సెట్లో ఉన్నంత వరకు హ్యాపీగా ఉండేవారు. సెట్లో వెళ్తే ఎవరి దారి వాళ్ళదే. ఆయన కూడా బాగుంటారు. మీరు వచ్చిన మీ తర్వాత ఎన్నో సంవత్సరాల తర్వాత ఇండస్ట్రీకి వచ్చారు. ఈరోజు సౌత్ ఇండియాలో వన్ ఆఫ్ ద రిచెస్ట్ యాక్టర్ పేరంటే శోభన్ బాబు గారి పేరే చెప్తారు. సగం చెన్నై అయిందే. అవునండి. ఒకరోజు అయితే ఒక డ్రామా వేయడం కోసం ఆయన నేను కలిపి ఒక డ్రామా వేస్తే అప్పుడు ఈ సైకిల్ రిక్షాలు కూడా లేవు, లాగుడు రిక్షాలు. ఆ దాంట్లో వాళ్ళ ఇంటికి నేను రిహార్సల్స్ కని వెళితే అప్పుడంతా పావలా, ఆ పావలా కూడా ఆయనకి ఇవ్వడానికి లేదు అప్పుడు శోభన్ బాబు గారి దగ్గర. మరి అలాంటి పరిస్థితుల్లో మేము వెళ్ళి రిహార్సల్స్ చేసి నాటకాలు వేసాము ఆ రోజుల్లో. అలా చెప్తున్నాం. మరి అలాంటి ఆయన ఒక అంత ఉన్నతమైన స్థితికి ఎదిగేయడం అంటే చెప్తున్నాను, వాళ్ళ మంచితనం కానీ వాళ్ళ ప్రవర్తన కానీ వాళ్ళ ఇది కానీ. అప్పట్లో ఆర్టిస్టులు అలా ఉన్నారు. అయిన పరిస్థితిలో ఉండి ఈ రోజు చెన్నై సగం చెన్నైగా ఉన్నారు కదా. మీకు జాగ్రత్తలు చెప్తారా ఒక మంచి అమ్మగా, ఒక అక్కగా? లేదండి, అంత క్లోజ్గా ఎప్పుడు లేదండి. ఎప్పుడు స్టేజ్ అదే చెప్తున్నాను కదా, ఎంతవరకు అవసరం అంతవరకే మాట్లాడేదాన్ని. ఆ రిహార్సల్స్ అయిపోయా, ఓకే సార్ నేను వస్తాను, వెళ్ళిపోయేదాన్ని అంతే, అంతవరకు. అప్పటికి ఆయన పెద్ద స్టార్ కాదు కాబట్టి మామూలుగానే ఉండేవాడు ఆయన. ఇప్పుడు పెద్ద స్టార్లు ఎవరు కాదు మీరు వచ్చినప్పుడు. కాదు, భయంగా ఉండేవాళ్ళ. జానకి గారు సెట్ లో ఉంటే అదేం లేదు, అమ్మో ఏమో సింగిల్ టేక్ లో చేస్తారు, టక డ్రామా ఏమో డ్రామాలు చేసిన ఎక్స్పీరియన్స్ బాగుంది, అదేం లేదు, మనం టేకులు తినాల్సి వస్తుంది ఏమో అమ్మకాడ. ఊరికే సరదాగా జోకులు వేసుకుంటూ ఉండేవారు సెట్లో వరకు. భయంగా ఉంటారు కదా కొంతమంది యాక్టర్స్ మీరంటే. ఏమో తెలియదు, ఉందేమో మరి, అది ఇప్పుడు కనపడలేదు. ఎక్స్పీరియన్స్ ఏమో. ఇప్పుడు వచ్చి 65 సంవత్సరాలు అయిపోయింది. ఒకటండి, నేనేం చెప్తానంటే
మనం అలాగ ఆలోచించుకొని ఆ దృష్టితో చూస్తే అవతల వాళ్ళు కూడా మనకి ఎలా ఉన్నారని అర్థమవుతుంది. మనకు ఆలోచన లేనప్పుడు అవతల వాళ్ళు ఎలా ఉన్నారని కూడా మనకు రాదు, అసలు ఆలోచనే రాదు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.